నీతో నాతో ఒక శ్రేష్టమైన సందేశాన్ని ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. నేను ప్రభుని అడుగున్న, ప్రభా, ఈ పునరుత్థాన వేళలో నీ బిడ్డలకి ఏ వర్తమానాన్ని మీరు అందించబోతున్నారయ్యా నేను ప్రభుని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన వాక్య ధ్యానం జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 3వ. నా కోపాగ్ని మండుచు కాపురుల మీద పడును, మేకలను నేను శిక్షించెదను. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యూదా వారిని దర్శించి వారిని తనకు రాజకీయములుగా అశ్వముల వంటి వారినిగా చేయును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఈ రోజు మన వాక్య ధ్యానం అంతా ఈ మాట మీద వెళ్ళబోతుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందైన యూదా వారిని దర్శించి వారిని ఎలా చేస్తాడంట? రాజకీయములకు అశ్వముల వంటి వారుగా వారిని చేస్తానని పరిశుద్ధాత్ముడు నిర్మోహమాటంగా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన చెప్తున్న మాట చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఇది మాట్లాడుతుంది మామూలు మాట కాదు, దీనిని మాట్లాడుతుంది మామూలు వ్యక్తి కాదు. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. తన మందైన యూదా వారిని దర్శించి వారిని రాజకీయములకు అశ్వముల వంటి వారిగా ప్రభువు చేస్తానని వాగ్దానం ఇచ్చారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను అడుగుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక చక్కని మాట, రాజకీయములకు అశ్వముల వంటి వారిగా నేను చేస్తాను. ప్రైజ్ లార్డ్. ఈ మాట నీకు ఎట్లా ఉందో నీకు అర్థం కాలేదు కాబట్టి నీకు తెలియదు. నీకు అర్థమైతే మామూలు సంతోషం రాదు. ప్రియ దైవజన, ఆయన ఎవరిని దర్శిస్తారో వారిని మాత్రమే అలా చేస్తాడంట, అందరినీ కాదట. తన మందైన యూదా ప్రజలను దర్శించి, చూడండి, తన వారు ఉన్నారు, తన వారు కాని వారు ఉన్నారు. మీరు అది గమనించాలి. నేను ఏ వాక్యం చెప్పినా 2 తెగల ప్రజల మధ్యలో నేను వాక్యం చెప్తాను. తన వారు ఎవరో, తన వారు కాని వారు ఎవరో మీరు గ్రహించుకునే ఉండాలి. ఇప్పటికే ఆయన అంటున్నారు, తన వారైన యూదా ప్రజలను దర్శించి, తన వారిని దర్శించి. ఎవరు తన వారంటే యూదా ప్రజలు తన వారు. తన వారిని దర్శించి ఆయన రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా వారిని చేశారట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ రోజున రాజకీయములకు అశ్వము వంటి వారు అంటే అర్థం ఏంటంటే, దానికి పెద్ద ప్రత్యక్షత ఏం అక్కర్లేదు, కానీ 5వ వచనంలో ఉంది. దాని మీనింగ్ కూడా ప్రభు అక్కడ చెప్పేశారు. వారు యుద్ధము చేయొచ్చు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. దాని అర్థం అది 5వ వచనంలో దాని అర్థం కూడా ప్రభు అక్కడ రాసి పెట్టేశారు. శత్రువులను త్రొక్కు సైన్య పరాక్రమశాలులుగా ప్రభు చేస్తాడని వాగ్దానం ఇచ్చారు. శత్రువులను త్రొక్కే పరాక్రమశాలులు రాజకీయములకు అశ్వము వంటి వారంటే అర్థం ఏంటంటే శత్రువులను త్రొక్కే పరాక్రమశాలులు అని అర్థం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. శత్రువులను త్రొక్కే పరాక్రమశాలులు, శత్రువులను త్రొక్కే పరాక్రమశాలులు వారిని అంటారు రాజకీయములకు అశ్వము వంటి వారని. ప్రైజ్ లార్డ్. దేవుడు ఎవరిని చేస్తాడంట? శత్రువులను త్రొక్కు పరాక్రమశాలులుగా దేవుడు ఎవరిని చేస్తాడంటే తన ప్రజలు. ఏ ప్రజలనైతే ఆయన దర్శిస్తాడో, ఏ ప్రజలనైతే ఆయన దర్శిస్తాడో వారు శత్రువును త్రొక్కటానికి పరాక్రమశాలులుగా ప్రభు మారుస్తాడని వాగ్దానం చేస్తున్నారు.
అందరినీ కాదు, అందరూ కాదు, ఈరోజు చర్చకు వచ్చిన వాళ్ళు అందరూ కాదు నేను చెప్పేది వాక్యం. తన ప్రజలు, యూదా ప్రజలు, ఆయన వారిని దర్శిస్తాడంట. ఎవరినైతే వారిని దర్శించాడో, ఎవరినైతే ప్రభు దర్శించాడో వారు మాత్రమే ఇలా మారుతారు, మిగతా వారు అలా మారరు. దర్శించడం అంటే అర్థం ఏంటి? వాక్యము ద్వారా, అంటే నిన్ను వచ్చి డైరెక్టర్గా దర్శించడం. ఆయన వాక్యము ద్వారా అనేక పర్యాయాలు నేను దర్శిస్తున్నారు ప్రభు. ఆ దర్శనమునకు లోబడిపోతే ఖచ్చితంగా రాజకీయములకు అశ్వముల వంటి వారుగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఖచ్చితంగా అది కన్ఫామ్. అది చాలా మంది దేవుడు ఎన్నిసార్లు దర్శించినా వాక్యము ద్వారా ఎన్నిసార్లు పరిశుద్ధాత్ముడు దర్శించిన మారని వాళ్ళు ఇంకా నా ఎదురు కూర్చొని ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. ఈ వాక్యం అంటే దేవుడు దర్శించినప్పుడు వారి మనస్సును మార్చుకున్న వారి గురించి నేను చెప్తున్నాను. దేవుడు దర్శించినప్పుడు వాళ్ళ బిహేవియర్ మార్చుకున్న వారిని గురించి నేను వాక్యం చెప్తున్నాను. దేవుడు దర్శించినప్పుడు వారి పద్ధతిని మార్చుకున్న వారి గురించి నేను ఈరోజు వాక్యం మాట్లాడుతున్నాను. దేవుడు ఎవరినైతే ప్రతి వారం దర్శిస్తున్నాడో, ఆ దర్శించడానికి వారు ఏ రకంగా సహకరిస్తున్నారో వారిని నా దేవుడు ఈ మధ్యాహ్నం ఈ యొక్క పునరుత్థాన వేళలో మొదటి సర్వీసులో రాజకీయములకు అశ్వముల వంటి వారుగా దేవుడు వారిని అభిషేకించబోతున్నాడు. దేవుడు రాజకీయములకు అశ్వముల వంటి వారుగా దేవుడు వారిని అభిషేకించబోతున్నారు. అంటే అర్థం ఏంటి? శత్రువులను తొక్కే పరాక్రమశాలులుగా దేవుడు వారిని అభిషేకించబోతున్నాడు. ఆయన దర్శించినప్పుడు నీ మనస్సు మార్చుకునేవాళ్ళు, ఆయన దర్శించినప్పుడు నీ పద్ధతిని మార్చుకునేవారు, ఆయన దర్శించినప్పుడు నీ నడవడికను మార్చుకునేవారు, ఆయన దర్శించినప్పుడు మాట వినేటట్లుగా తయారైన వాళ్ళని దేవుడు ఈ రోజున శత్రువును త్రొక్కేటువంటి పరాక్రమశాలురుగా ప్రభు చేయబోతున్నారని సూటిగా జకర్యా ప్రవక్త ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రియదేవి జనం, అక్కడ మీరు చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా అని రాయబడింది. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నదేమనగా, తన ప్రజలని ఆయన దర్శించును, వారిని రాజకీయములకు అశ్వముల వంటి వానిగా ఆయన చెయ్యను. ప్రైజ్ ది లార్డ్. ఆయన చేస్తారు. ప్రియదేవించిన యెహోషువ ఏ శత్రువులను జయించాడో, ఏ రాజులను జయించాడో ఆ రాజుల మెడల మీద యెహోషువ పాదములు మోపబడున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఆ శత్రువుల మెడల మీద యెహోషువ పాదములు మోపబడున్నాయి. దైవజనమా, ఈ రోజున శత్రువులను త్రొక్కాలి, శత్రువుని కాళ్ళ క్రిందకు వచ్చేయాలి. శత్రువును అనగద్రొక్కాలంటే ఖచ్చితంగా నువ్వు ఆయన ప్రజలుగా పిలువబడాలి, యూదా వారి గుంపులోనికి వచ్చేయాలి. నువ్వు ఆయన దర్శించినప్పుడు నీ మనస్సు మారో, నీ పద్ధతి మారో, నీ బిహేవియర్ మారో, నీ నడవడిక మారో ఉండాలి. వారిని దేవుడు యెహోషువ జయించిన శత్రువు రాజుల మెడల మీద పాదములను మోపినట్లుగా నీ పాదములను నీ శత్రువుల మెడల మీద దేవుడు వేపించబోయే బాధ్యత ఆయనదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రియదేవజనమా, ఆయన దర్శించినప్పుడు ఆ వాక్యమునకు రియాక్షన్ ఇవ్వాలి, ఆ వాక్యమునకు కదలిక రావాలి, ఆ వాక్యమునకు భూస్పంస రావాలి, ఆ వాక్యమునకు రోమములని కవరుచుకోవాలి. అది ప్రభు దర్శించే విధానం. ఆయన దర్శనాన్ని నువ్వు పొందుకోవాలి. ఆయన దర్శిస్తున్నప్పుడు ఆయన దర్శనపు కాంతుల దగ్గరకు వచ్చేసి ఆయన దర్శనమును రిసీవ్ చేసుకోవాలి. ఆయన దర్శిస్తున్నప్పుడు ఆ దర్శనమును, ఆ వాక్యమును గైకొని దాని ప్రకారం నువ్వు జీవిస్తే ఖచ్చితంగా నేను రాజకీయములకు అశ్వముల వంటి వానిగా దేవుడు ఈ రోజే మార్చేసి నిన్ను ఇంటికి పంపిస్తాడు. అంటే అర్థం ఏంటంటే శత్రువులను త్రొక్కే పరాక్రమశాలుడుగా దేవుడు సంఘమును ఉంచడానికి ఆయన ససిద్ధముగా ఆసక్తిగా ఉన్నాడని చెప్పడంలో ఏ సందేహము కూడా లేదు. ప్రియదేవజనమా, కీర్తనకారుడికి మాట అంటున్నాడు. 91వ కీర్తన 13వ చరణములో మీరు చూడగలిగితే
91వ కీర్తన 13వ చరణాన్ని చూడండి. నీవు ఆ. సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. యేసుకు స్తోత్రం చెప్పండి. ఇక్కడ దావీదు మహారాజు అంటున్నారు, ఇక్కడ 4 గుంపులు మనకు కనబడుతున్నాయి. ఒక గుంపు సింహములు, ఒక గుంపులు కొదమ సింహములు, ఇంకొక గుంపు భుజంగములు, ఇంకొక గుంపు నాగపాముల గుంపు. ఈ గుంపులను నువ్వు అనగద్రొక్కెదవని దావీదు మహారాజ్ చెప్తూ ఉన్నారు. ప్రియదేవజనమా, ఈ రోజున 4 గుంపులు ఏంటంటే నీకు హాని కలుగజేసేవి, నిన్ను పడపుట్టించేవి, నీకు టెన్షన్ కలుగజేసేవి, నిన్ను ఆందోళనలో పడేసే గుంపులివి. ఈ 4 గుంపులు మామూలు గుంపులు కాదు. సింహములట, నాగపాములట, కొదమ సింహములట, భుజంగములట నిన్ను అగరాబెదరా చేసి పడేస్తాయి. ఈ 4 గుంపులు నిన్ను టెన్షన్ పెట్టేస్తే, నీ గుండెను కలవరపరిచేస్తే, నువ్వు చచ్చిపోయేటట్లుగా ఆలోచనలు సృష్టిస్తాయి, బీభత్సాలు వినియతాండాలను రేపుతాయి అంటున్నాడు దావీదు మహారాజు. ఈ 4 గుంపులను నువ్వు అనగదొక్కబోతున్నావు. ప్రభు చెప్తున్నారు, సైన్యములకు అధిపతి యెహోవా మాట ఇస్తున్నాడు, ఈ 4 గుంపులు నీ కాళ్ళ కింద నలగబోతున్నాయని ప్రభు మాట్లాడుతున్నారు. ఈ 4 గుంపులు నీకు టెన్షన్ని, బీభత్సాన్ని, గందరగోళాన్ని, ఒక సమస్యని సృష్టించి గడిబిడి చేస్తున్న ఈ 4 గుంపుల తెగల శత్రువులు నీ కాళ్ళ క్రింద పడి నలిగే రోజు ఈ రోజు. దేవుడు మిమ్మల్ని రాజకీయముల వస్త్రముల వంటి వారుగా ప్రభు చేయబోతున్నారు. శత్రువులను త్రొక్కే పరాక్రమశాలులుగా ప్రభు చేయబోతున్నారు. ఇది వాగ్దానం సంఘానికి. ఎవరైతే వాక్యమును ఇదిగో చెవులారా విని వారి మనస్సుకు వాక్యమును చేర్చుకుంటారో, ఎవరైతే ప్రభు ఇప్పుడు దర్శిస్తుండగా ఈ దర్శనములకు లోబడతారో, వారు రాజకీయములకు అశ్వములు వంటి వారుగా తయారవ్వబోతున్నారని ప్రభు మాట్లాడుతున్నారు. అంటున్నాడు దావీదు మహారాజు అంటున్నాడు, నాగపాములు, సింహములు, భుజంగములు, కొదమ సింహములను నీవు అనగొద్రొక్కెదవు. ప్రైజ్ ది లార్డ్. నీవు అనగొద్రొక్కెదవు. ఇవన్నీ కూడా మనుషులకు హాని కలగజేసే జంతువులు. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్న ప్రతి జంతు, సింహము హానికరమైందే, నాగపాములు హానికరమైనవే, కొదమ సింహాలు, భుజంగములు ఇవన్నీ కూడా హానికరమైనటువంటి వాటితో సంబంధం. ఈ 4 గుంపులు మనకు లేవంటారా? హాని చేసేవి. శ్రమ, నీ శత్రువే నీ శ్రమ. హాని చేస్తూ, మనస్సుని గలిబిలి చేస్తూ, గందరగోళం చేస్తూ, ఒక భయాందోళనానికి, ఒక ఉత్కంఠపాతానికి వాడు గురి చేస్తున్నటువంటి తరుణాలు మీ జీవితంలో లేవంటావా? నిన్ను టెన్షన్కు గురి చేస్తూ, గుండె ఫాస్ట్గా కొట్టుకునేలాగా కొన్ని సిచ్యువేషన్స్ వాడు నీ కళ్ళ ముందు తీసుకురాలేదంటావా? ఇవన్నిటిని కూడా ఈ రోజున నువ్వు అనగద్రొక్కబోయే స్థితిలోనికి నా ప్రభు నేను తీసుకొస్తున్నాడు. అనగద్రొక్కబోయే స్థితిలోనికి పరిశుద్ధాత్ముడు నేను తీసుకొస్తున్నాడు. ప్రియదేవుడు, డౌటే లేదు, నేను తెస్తున్నాడు. ఎందుకంటే వాక్యము చెప్తూ ఉండగా వాక్యమైన దేవుడు నిన్ను దర్శించునగాక, వాక్యమైన దేవుడు నిన్ను సూటిగా దర్శించునగాక. ప్రభు దర్శిస్తున్నాడు. వాక్యానికి అందరూ కనెక్ట్ అయిపోండి. ఇక మనం వెళ్ళిపోతున్నాం, వాక్య లోతుల్లోనికి వెళ్ళిపోతున్నాం. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా, 4 గుంపుల వారిని నువ్వు త్రొక్కబోతున్నావు. 1 సింహములు, 2 నాగపాములు, 3 కొదమ సింహములు, 4 భుజంగా. ఇవన్నీ కూడా మనకి హాని చేసేవే. ఇవన్నీ మనకి టెన్షన్ని కలగజేసేవి, భయాన్ని కలగజేసేవి, ఉత్కంఠని కలగజేసేవి, గడిబిడిని కలగజేసేవి, పరిగెత్తేలాగా చేస్తాయి ఇవన్నీ మనల్ని. అలాంటి శ్రమలు నీ జీవితంలో ఉన్నాయి. నిన్ను పరిగెత్తేలాగా చేసేవి, నిన్ను టెన్షన్కు గురి చేసేవి, నీ గుండె హై స్పీడ్లో కొట్టుకునేటట్లు చేసేవి అన్నీ కూడా నీ జీవితంలో ఉన్నట్లుగా పరిశుద్ధాత్ముడు ఈరోజు మాట్లాడుతున్నాడు. వాటినే నువ్వు ఈరోజు తొక్కబోయే స్థితిలోనికి నా ప్రభు తేబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. వాటినే నువ్వు తొక్కబోయే స్థితిలోనికి నా ప్రభు తేబోతున్నాడు. అయ్యా, నేను తొక్కలేనయ్యా, నా కాలుకి ఆపరేషన్ జరిగిందయ్యా, లేదంటే నా కాలుకి రాయి తగిలిందయ్యా, లేదంటే నాకు ఎదురు దెబ్బ తగిలిందయ్యా, లేదంటే అసలు నడవటానికే రాదు, నాకు ఎట్ట దొక్కుతానంటే ఆయన బలమే నీకు ఇచ్చి నిన్ను త్రొక్కించబోతున్నాడు. ఆయన బలమే నీకు ఇచ్చి నిన్ను త్రొక్కించబోతున్నాడు.
నిన్నంతటిగా నిన్ను చొక్కమనట్లా నీలోని పాదముల్లో ఆయన ఫలము దిగి రాబోతుంది. ఆయన ఫలముతో తొక్కబోతున్నా. నీకు హాని తలపెట్టే శత్రువులను చొక్కబోతున్నా. ఇది వాగ్దానం ప్రియదవిచన. యెషయా గ్రంథంలో మీరు చూస్తే యెషయా ప్రవక్త అంటాడు 41వ అధ్యాయం 25వ వచనములో యెషయా ప్రవక్త మాట్లాడుతున్న మాట, ఉత్తర దిక్కు నుండి నేనొకరిని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుంచి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లుగా కుమ్మరి మన్ను త్రొక్కునట్లుగా అతడు సైన్యాధిపతులను నలుగద్రొక్కును. ఇది విచిత్రం అండి, చెప్పమంటారా? ఉత్తర దిక్కు నుంచి నేను ఒకడిని రేపబోతున్నాను. నా నామమున ప్రార్థన చేసేవాడిని రేపబోతున్నాడు. ఆడు ఎలా ఉంటాడో తెలుసా? ఒకడు బురద తొక్కటానికి బలం అవసరమా? అక్కర్లా. ఈజీగా తొక్కొచ్చు బురదని, ఈజీగా బురద తొక్కొచ్చు. కుమ్మరివాడు మన్ను ఈజీగా ఎలా తొక్కుతాడో మనం బురదని ఎలాగ ఈజీగా తొక్కుతామో అలాగునట సైన్యాధిపతులను మనం ఈజీగా త్రొక్కాడు. శాఖని ప్రభావం ప్రకటిస్తాడట. ఇంకా ఇంత పరమాసం ఉంది ప్రియజన, నువ్వు ఈజీగా త్రొక్కబోతున్నావు. అది ఎంత పెద్ద శ్రమైనా, అది ఎంత పెద్ద ఘోరమైన శ్రమైనా ఈజీగా త్రొక్కిపోతున్నాడు. ఒకడు బురద త్రొక్కినట్లుగా, కుమ్మరివాడు మన్ను త్రొక్కినట్లుగా ఈజీగా తొక్కి అవతల పడిపోతున్నా. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఎవరిని తొక్కబోతున్నామంట? సైన్యాధిపతులు, మామూలు కాదు వాళ్ళు. సైన్యమునకు అధిపతులు వాళ్ళు. రాజ్యములకు, దేశాలకు అధిపతులైన ప్రధానులను ఆకాశం మండలములు మనం చాలా సార్లు చెప్పుకున్నాం. పౌలు భక్తుడు అంటాడు ప్రధానులు, అధికారులు అంటాడు. చీకటి శక్తుల్లో కూడా అధికార పోస్టులో ఉన్నవారు ఉన్నారంట. దయ్యపు శక్తులలో అధికారము పుంజుకొని పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారట. ఆ పెద్ద పెద్ద తలకాయల్ని ఈజీగా నువ్వు తొక్కబోతున్నావు. ఇదే వాగ్దానం. ఈజీగా కలిపిపోతున్నావు. ఈజీగా నీ జీవితంలోకి వచ్చింది ఎంత పెద్ద శ్రమైనా, ఎంత పెద్ద హై టెన్షన్ అయినా, ఎంత పెద్ద వ్యతిరేకత అయినా దానిని ఈజీగా ఒక వ్యక్తి బురద తొక్కున్నట్లుగా ఒక్కడిని రేపుతున్నాను. ఒక్కడు చాలంట సైన్య అధిపతులను తొక్కటానికి. ప్రైజ్ లార్డ్. ఒక్కడు చాలంటండి, ఈజీగా తొక్కేస్తాడంటండి. ఈజీగా తొక్కటానికి ప్రభు కృపిస్తారంటండి. బురద త్రొక్కినట్లుగా. ఇదిగో కుమ్మరివాడు, ఆ కుమ్మరివానికి మన్ను తొక్కటం ఏమైనా కష్టమా? కష్టం కాదు. అతని యొక్క వృత్తి అది. కుమ్మరివాడు మన్ను త్రొక్కడం అనేది అతని వృత్తి. అతను ఈజీగా త్రొక్కగలడు. ఇప్పుడు నువ్వు ఒక వృత్తి చేస్తున్నావండి, ఆ వృత్తి చేయమన్నావంటే ఈజీగా చేస్తావు. ఇంకోటి చేయమన్నావంటే ఈజీగా చేయలేవుగా. నువ్వు నీకు రాని పని ఇచ్చి నువ్వు చేయమంటే ఈజీగా చేయలేవు. అదేదో నువ్వు దేంట్లోనో ప్రొఫెషనల్ అయి ఉంటావు, నీకు ఏదో వచ్చి ఉంటుంది, అది చేయమంటే టక 10 నిమిషాలు చేసి అవతల పడేస్తావు. అలానే ప్రభు అంటాడు సైన్యాధిపతులను తొక్కటంలో ఈజీగా నేను కృప ఇవ్వబోతున్నాను. ఈజీగా నన్ను త్రొక్కబోతున్నావు. ఈజీగా నీ కాళ్ళ క్రింద వాడు పడి నలిగిపోబోతున్నాడు. యేసు నామములో ఈజీగా నడగదొక్కబోతున్నావు. ఈజీగా నడగదొక్కబోతున్నావు. పెద్ద కష్టమేది లేదు, సులభంగా త్రొక్కబోతున్నావు. అది ఎంత పెద్దదైనా, అది ఎంత పెద్దదని ఈజీగా నీ కాళ్ళ క్రింద నలిగిపోబోతున్నాడు. మొదటిగా శత్రువులను, గాడ్ బ్లెస్ యు తండ్రి. మొదటిగా చూడండి, నాగపాములు, భుజంగములు, సింహములు, కొదమ సింహములను నువ్వు తొక్కెదవు. రెండవదిగా సైన్యాధిపతులను దేవుడు ఈజీగా తొక్కిస్తాడంట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈజీగా తొక్కిచ్చేస్తాడంట. ఇప్పటి వరకు వినండి చాలా జాగ్రత్తగా. ఈ రోజు వరకు వాడు నీకు టెన్షన్ పుట్టించాడు. వినండి, వాడు నీకు టెన్షన్ పుట్టించాడు. ఈ రోజు నుంచి నువ్వే వాడికి టెన్షన్ పుట్టించేవాడిగా మారిపోతున్నావు యేసు నామములో. ఇప్పటి వరకు శత్రువులు నిన్ను కలవరపరిచారు, శత్రువులు
గుర్తొచ్చింది. రోమియోలకు రాసిన పత్రికలో 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట ఉంది చూడండి. రోమియోలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక ద్రొక్కించును. ప్రైజ్ ది లార్డ్. నీ కాళ్ళ కింద పడి శీఘ్రంగా అది చచ్చిపోతాడంటే వాక్యం సెలవిస్తుంది. శీఘ్రంగా నీ కాళ్ళ కింద కాడిని తెచ్చి నీతో తొక్కిస్తాడంట. నీతో శీఘ్రంగా తొక్కిస్తాడంట. సమాధానకర్తయగు దేవుడు నీ కాళ్ళ క్రిందకి, అంటే శీఘ్రంగా అంటే ఖచ్చితంగా నిజంగా నేను శీఘ్రంగా పూర్తిగా వాడిని కాళ్ళ క్రిందకి తెచ్చేస్తాను, వాడిని నీతో తొక్కిస్తాను అని ప్రభు మాట్లాడుతున్నాడు. మొదటిగా మనం ఏటేటిని తొక్కుతున్నాం చూడండి. 1 సింహములు, 2 నాగపాములు, 3 కొదమ సింహములు, 4 భుజంగములు, 5 సైన్యాధిపతులు, 6 సాతాను. వీటన్నిటినీ మనం త్రొక్కబోతున్నాం. దేవుడు రాజకీయములకు అశ్వముల వంటి వారుగా దేవుడు మన సంఘాన్ని చేయబోతున్నాడు. ఆయన చేయబోతూ ఉండగా మనం యారిటిని ఈజీగా తొక్కబోతున్నాం. కష్టమేం అక్కర్లేదు, అక్కడ ఏమక్కర్లేదు, కష్టం అక్కర్లేదు, నేర్చుకోవాల్సిన పని లేదు, కోచింగ్ సెంటర్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎలా తొక్కాలి, ఎలాగ తొక్కాలి, ఏ కాలు వేయాలి, ఏ కాలు తీయాలి అవసరం లేదు, కోచింగ్ అవసరం లేదు. ఈజీగా ఒకడు బురద తొక్కినట్లుగా, కుమ్మరివాడు మన్ను తొక్కినట్లుగా ఈజీగా నీతో తొక్కిస్తానని ప్రభు చెప్తున్నారు. ఏంటి ప్రభా, అంత పెద్ద సింహాలు, అంత పెద్ద నాగపామును చూస్తే నేను నిన్నటి వరకు 1 గంట ముందు వరకు నేను పారిపోయేటోడిని, వాటిని ఈజీగా తొక్కిస్తావా? ఎస్, ఈజీగా నేను తొక్కించబోతున్నాడు నీతో. 1 గంట ముందు వరకు, లేదంటే ఒక 10 నిమిషాల ముందు వరకు నాగపాములను, భుజంగాలను, సింహములను చూసి భయపడేదాన్ని, అంటే సమస్యలు, ఘోరాతి ఘోరమైన వ్యతిరేకతను చూసి భయపడేదానివి. ఈ వాక్యం వినంతకు ముందు కొన్ని సెకండ్స్, కొన్ని నిమిషాల ముందు నీకు భయం వేసేది. ఈ రోజున అంత పెద్ద విషయమైన భయంకరమైన శ్రమలు, శోధనలు, శత్రువే ఈజీగా ఈ వాక్యమైన పిమ్మటను తొక్కడానికి ససిద్ధముగా ఉంటావని చెప్పటంలో ఏ సందేహము కూడా లేదు. నాకే సందేహం కూడా లేదు. ఎందుకంటే ఈ వాక్యం అంత బలముగా దేవుడు నిన్ను దర్శించటానికి పట్టుకొచ్చాడు. తన ప్రజలను దర్శించడానికి, తన యూదా ప్రజలను దర్శించి ఆయన రాజకీయముల అశ్వముల వంటి వారిగా వారిని చేస్తాడట. రాజకీయముల అశ్వముల వంటి వారిగా దేవుడు మనం చేసినప్పుడు మనం తొక్కే ఐటమ్స్ ఏంటి చెప్పండి? పెద్ద అండి, చిన్నవి కాదు. అవి పెద్ద సింహాలేంటి, నాగపాములేంటి, కొదమ సింహాలేంటి, భుజంగాలేంటి, సైన్య అధిపతులేంటి, శాతానేంటి, అది మామూలు అండి, మామూలు సమస్యలు అవి. ఏమండి, 1 గంట ముందు వాడిని చూసి మనం భయపడాం. ఆ పామును చూసి, కొదమ సింహాన్ని చూసి, భుజంగాలను చూసి, ఆ సింహాలను చూసి, ఆ సైన్యాధిపతులను చూసి, శాతాన్ని చూసి భయపడేటోళ్ళం. కానీ కొద్దిసేపు తర్వాత ఉంటుంది మనకి, ఇప్పుడు వాడిని చూసి మనం భయపడటం కదా, వాడికే టెన్షన్ పుట్టించేలాగా దేవుడు మనం మార్చేయబోతున్నాడు. అంటే ఈజీగా తొక్కబోతున్నాం. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈజీగా నొక్కేపోతున్నాం అండి. అంత ఈజీ. కన్నాలు వేయక్కర్లేదు, స్కామ్లు వేయక్కర్లేదు, స్కెచ్లు గీయక్కర్లేదు. వెళ్ళటం, వాడిని కాళ్ళ కింద వేసుకోవటం, నీ దేవుని బలం నీకు అందించడం, బలముతో వాడిని అనగదొక్కటం, ఇదే జరగబోతుంది. అది ఎంతదైనా, అది ఎంత పెద్దదైనా, అది ఎంత సుడిగాలి కావచ్చు, తుఫాన్లు కావచ్చు, భయంకరమైన ఆందోళన పుట్టించినవు కావచ్చు, నువ్వు భయపడవు. నీ కాళ్ళ క్రిందేసి నువ్వు తొక్కబోతున్నావు. రాజకీయములకు అశ్వముల వంటి వారిగా దేవుడు చేయబోతున్నాడు. అంటే అర్థమేంటి? శత్రువులను తొక్కేటువంటి పరాక్రమశాలుగా ప్రభు చేయబోతున్నాడు. పరాక్రమశాలుగా దేవుడు చేయబోతున్నాడు. ఇంతకీ అశ్వముల వంటి వారిగానే దేవుడు ఎందుకు చేయబోతున్నాడు? నాకు తెలియక అడుగుతాను. అశ్వముల వంటి వారిగానే దేవుడు ఎందుకు చేయబోతున్నాడు? ఇంకెవరికైనా తెలుసా? అశ్వముల వంటి వారుగానే దేవుడు ఎందుకు చేయబోతున్నాడు? అశ్వములు అంటే గుర్రముల వంటి వారుగానే దేవుడు ఎందుకు చేయబోతున్నాడు? గొర్రె పిల్లగా చేయొచ్చుగా, గాడిదగా చేయొచ్చుగా. ఎందుకు దేవుడు గుర్రాలుగా చేయాలనుకుంటున్నాడు మనందరినీ, సంఘాన్ని? దేవుడు
గొర్రె పిల్ల అనుకో భుజాల మీద నుంచి దిగవు, నీ సంగతి నీకు తెలుసుగా. 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చినా చిన్న గొర్రె పిల్లనైనా పాడుతూ ఉంటావు. గొర్రె పిల్లగా చేస్తే నీ సంగతి నీకు తెలిసి ఇది వదలదురా బాబు అని చెప్పి దేవుడు గుర్రంగా చేయాలని ఆశపడుతున్నాడు ఈరోజు. గొర్రె పిల్లలకి భుజాల మీద ఎక్కి నేను దిగనయ్యా, నాకు కింద ముళ్ళు ఉంది, నాకు కింద రాయి ఉంది, నాకు కింద అది ఉంది, నాకు కింద ఇది ఉంది, నాకు దగ్గర అమ్మో నాకు నొప్పి వచ్చాను, నేను సెన్సిటివ్, నేను పాజిటివ్ అనుకుంటా కూర్చుంటామని చెప్పేసి దేవుడు అశ్వములుగా చేయాలని సిద్ధపడిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు మీకు గుర్రం రేంజ్ ఏంటో తెలుసా అండి? బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథంలో క్లియర్గా దేవుడు గుర్రం యొక్క రేంజ్ను బైబిల్ గ్రంథంలో చూపించారు. చెప్తున్నా చూడండి. యోబు గ్రంథం 39వ అధ్యాయం 19, 20, 21, 22, 23, 24, 25 వచనాలు చూడండి. గుర్రమునకు నీవు బలం నిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడత వలె అది గంతులు వేయినవా. మిడత వలె అది గంతులు వేయి. చూడండి, ఇంత లావు ఇంత ఎత్తు ఉన్నదంట. ఎలా గంతులు వేస్తుందంట? మిడతలాగా గంతులు వేసిద్దంట. దాని నాస్కారంధ్ర ధ్వని భీకరము, దాని ఊపిరి పీలిసి వదిలితేనంట పెద్ద భూకంపం వచ్చినట్టు వచ్చేద్దంట సౌండ్. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి అది సంతోషిస్తా ఉంటదట. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది ఆయుధాలు పట్టుకున్న ఎదుర్కొంటదట. అది భయము పుట్టించి దానిని వెక్కిరించి భీతిని అందుకుండును. అదిగో ఏదైతే భయం పుట్టిస్తుందో దాన్నే ఎక్కిరించేస్తుందంట గుర్రం. ప్రైజ్ ది లార్డ్. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు. ఖడ్గమును చూసి వెనుకకు తిరగదట. అంబుల పొదియు తలతలలాడు ఈటలను బల్లెమును దాని మీద గడగడలాడించినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరిగెత్తుదట. అది బాకానాదము విని ఊరకుండదు. అది బాకానాదము విని ఊరకే ఉండేది కాదు. బాకానాదము వినినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొను. సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. అది గుర్రం రేంజ్. అందుకే దేవుడు గొర్రె పిల్లలుగా చేస్తే ఎక్కడా పూర్తిగా ఆయన మీద వాలిపోయి దిగము అని గుర్రంగా చేయాలని దేవుడు ససిద్ధముగా ఈ మధ్యాహ్నం నిలబడి ఉన్నాడు. ప్రియ దైవజన, ఫస్ట్ నుంచి వద్దాం రండి. మిడతలాగా అక్కడి నుంచి చదువు ఒకసారి. మిడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా. మిడత వలె చూడండి, గుర్రం ఎంత ఎత్తున ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది. అది ఎలా ఎగిరిద్దంట? మిడతలాగా. అంటే మిడత ఎట్ట ఎగిరిద్దో తెలుసుగా నీకు? టంగుని ఇక్కడ దూకుతా అక్కడ, అక్కడ దూకుతా అక్కడ, అక్కడ దూకుతా అక్కడ. ఫోర్స్. అది చూడండి, దాని బలము చూడండి, దాని ఎత్తు చూడండి, తన పొడవు చూడండి. అది మిడతలాగా చెంగుని గంతులు వేసుకుంటే వెళ్తుందంట. రెండో మాట, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము. దాని నాసికారంధ్ర ధ్వనటండి, అది ముక్కుతో వాసన పీల్చి వదిలితేంట భయంకరమైనటువంటి శబ్దాన్ని పుట్టిస్తుందంట. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును. మైదానములో కాలు దువ్విందట, దాని బలమును బట్టి సంతోషిస్తుందట. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును. అది భయం పుట్టించిన దానిని వెక్కిరించి భీతిని అందుకుంటును. అదిగో ఏదైతే దాన్ని భయం పుట్టిస్తుందో దానిని వెక్కిరించేటువంటి గుణం గుర్రంలో ఉందంట. ఆయుధాలు పట్టుకున్నవాడు అని కనపడిపోతే ఆయుధాలు పట్టుకుని కనపడడం, అమ్మో అక్కడ దెయ్యం ఉంది, అమ్మో అక్కడ చీకటి ఉంది, అమ్మో నాకు అది ఉంది, అమ్మో నాకు ఇది ఉంది అందంట. ఆయన్ని సొత్తి వచ్చేద్దంట దీనికి పొగరు. ఆయుధదారుని చూసి కాలు తూవిద్దంటండి. ప్రైజులాడు చెప్పండి. అది ఎవడైనా కత్తులు కటారాలు పట్టుకొని వస్తే వాడిని చూసి రెచ్చిపోద్దంట గుర్రం. చాలా మంది వెనక్కి తగ్గుతున్నారు. గుర్రం లక్షణం వెనక్కి తగ్గటం కాదు. దేవుడు నిన్ను అలా ఉంచలేదండి. దేవుడు నిన్ను అలా ఉంచడానికి ఇష్టపడలా. దేనిని చూస్తున్న కాలు తువ్వి అభిషేకం ఈ రోజు నీ మీదకి ప్రభు పంపబోతున్నాడు. వెనక్కి తగ్గేటువంటి ఛాన్స్ లేదు గుర్రానికి. అసలు ఆయుధాలు పట్టుకొని నిన్ను చంపేస్తున్నాను రాని అపవాదిగాడు అటు నుంచున్నాడు అనుకో, కత్తి పట్టుకొని. ఆయన్ని చూసి ఇంకా రెచ్చిపోద్దంటే, అమ్మవాడి పెద్ద కత్తి ఉంది, పెద్ద ఆయుధం ఉంది,
ఆడి దగ్గర అది ఉంది ఇది ఉందని వెనక్కి తగ్గదంట. చదువుతారు. ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా అపవాదిగాడు గనక ఇదిగో దడదడలాడిస్తే ఆ దడదడలాడిస్తే గనక ఆయుధాలు పట్టుకుని దాని మీద రావే రావేనట్లా ఊపితే గనక దానికి ఉత్కంఠ కోపం వచ్చేస్తుందంట. అది బాకానాదము విని ఊరకుండదు. బాకానాదము విని ఊరకే ఉండదు. బాకానాదము వినబడినప్పుడల్లా అదిగో బాకానాదం వినబడినప్పుడల్లా సెలవులు పెడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థం అవ్వలేదట్టింది. బాకానాదం వినబడినప్పుడు నీ వర్క్కి సెలవు పెట్టి మందిరానికి రావాలా. అభిషేక ప్రార్థనలైన దైవజనుడు బాకానాదం ఊదినప్పుడు అక్కడ సెలవు పెట్టాలి. ఎక్కడ? చర్చికి కాదు, పనికి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. మాకెవరండి, మాకు వద్దండి, మాకు అదండి ఇదండి అని కూర్చుంటే నువ్వు గుర్రాను కాదు, నువ్వు ఇంకా గొర్రె పిల్లవే, లేదంటే గాడిదు, ఎవరికి తెలియదు. బాకానాదం విన్నప్పుడల్లా అదంటే మామూలుగా ఉంటుందంట. దాని సీను కాలు తూగుతుందంట. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అది బాకానాదం విన్నప్పుడు అయ్యగారు ఏదన్నా కోటాలన్నా మీటింగ్లు అన్నా అభిషేక ప్రార్థనలు అన్నా ఫస్ట్ ఇదే కాలు తూగిద్దంట. కొంతమంది కాలు తూగుతారు. మాకు సెలవు ఎవరు నాతో తవ్వకపోయినా పక్కన వాళ్ళతో తూగుతారు. అప్పుడే వెళ్తాడు వీడు, ఆ రోజే పెట్టాలా, వీక్ ఆఫ్ అప్పుడు పెట్టవచ్చుగా, అర సెలవు ఉన్నప్పుడు పెట్టవచ్చుగా. గుర్రం మీకు లాంటిది కాదు. అందుకే దేవుడు మిమ్మల్ని గుర్రాల్లాగా చేయాలనుకున్నాడు. మీ బుద్ధిని ఆయనకు తెలిసి అసలు బాకానాదం వినపడితే సై అంటదంటండి. అసలు మామూలుగా ఉంటుందంట. గుర్రం రేచు కాలు తువ్వటానికే చూసిద్దంట, కానీ వెనకడుగు వేయడానికి చూడదంట. అది ఎప్పుడు కూడా ప్రతి మీటింగ్కి అటెండ్ అవ్వాలనే చూసిద్దంట, ప్రతి ప్రార్థనకు రావాలని చూసిద్దంట, ప్రతి మీటింగ్లో ఆత్మాభిషేకంలో పొందుకోవాలని చూసిద్దంట, ప్రతి మీటింగ్లో ఆశీర్వాదాన్ని పొందుకోవాలని చూసిద్దంట, ప్రతి మీటింగ్లో గద్దింపులు స్వీకరించాలని చూసిద్దంట, ప్రతి మీటింగ్ అటెండ్ అయ్యి ఒక వధువుగా కన్యకగా మారటానికి కాలు దువ్విద్దంట. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. అది కాలు దువ్వుతుంది. ఎందుకో తెలుసా? మంచి పనులకి అది కాలు దువ్వుతుంది. శత్రువులను ఎదిరించడానికి అదిగో ఎదిరించడానికి ప్రతి మీటింగ్కి అటెండ్ అయ్యి ఆత్మాభిషేకమును పొందుకొని వాడి మీదకి ఉత్కంఠ కోపంతో ఎగిసి పడుతుందంట. అపవాది మీదకి చాలా మంది అపవాది అంటే ఎంత భయమో. చిన్నదానికి భయపడిపోతారు. గుండెల్లో నొప్పి వచ్చినా భయమే. ఎటు సైడు నొప్పి రాకూడదంట, కుడి వైపు ఎడం వైపు. మరి నాకు తెలియదు, నర్సులకు డాక్టర్లకు తెలుసు, కొంతమందికి తెలుసు. అటు నొప్పి వస్తే పుట్టుక్కుని పోతారంట 2-3 రోజులకి. ఆ సైడ్ నొప్పి వచ్చినా వీళ్ళకి ఆగదు. ఇక ఏంటి వెళ్ళిపోతున్నానయ్యా నేను. చూడండి, ఎక్కడో మొదలైన నొప్పికి నువ్వు అంత భయపడుతున్నావు. కానీ గుర్రం అంటండి బాకానాథాన్ని అది వినినప్పుడల్లా దాని కాలు దువ్వుకొని అన్ని మీటింగ్ అటెండ్ అయిపోయి అయ్యగారు ఇచ్చిన అభిషేకాలు అన్నీ పొందేసుకొని ఆయన్ని చూసి రెచ్చిపోతా ఉంటుందంట. ఇంకా నువ్వు భయపడుతున్నావంటే చిన్న నొప్పులకి చచ్చిపోతానేమో, ఏదో సన్నగా లాగుతున్న దానికి నేను చచ్చిపోతానేమో, ఏదో చిన్న శ్రమకి నేను చచ్చిపోతానేమో, ఏదో చిన్న అప్పులకి నేను చచ్చిపోతానేమో. ఎందుకు భయం? ఎందుకు? దేవుడు నిన్ను రాజకీయములకు అశ్వములు వంటి వారుగా ఈరోజు ప్రభు చేయబోతున్నాడు. భయం తొలగిపోబోతుంది. మైదానములో కాలు దువ్వి బాకానాదం వినబడినప్పుడల్లా మైదానములది కాలు దువ్విద్దట. కాలు దువ్వి అనేక మందిని నడిపిస్తుందట. మందిరాలకి మీటింగ్స్ నడిపిస్తుందట. కాలు దువ్విద్దట. ఎప్పుడు అయ్యగారు బాకానాదం ఊదుతారు. నేను కొన్ని రోజుల్లో బాకానాదం ఓదబోతున్నాను. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, వారం రోజులు స్తుతి ప్రార్థనలు. చూద్దాం ఏ గుర్రం కాలు దువ్వబోతుందో చూద్దాం, ఏ గుర్రం పరిగెత్తబోతుందో చూద్దాం. ఏ గుర్రం పరిగెత్తి ఆ 3 రోజుల్లో వారం రోజుల్లో ఆత్మాభిషేకమును పొంది వాడి మీద ఉత్కంఠ కోపముతో లెగసిపడుతుందో చూద్దాం. గుర్రం యొక్క లక్షణాలు ఈరోజు మీరు పొందుకున్నారు అని ఆ రోజు తెలుస్తుంది, అని ప్రతిరోజు తెలుస్తుంది. నీ యొక్క ప్రతి పద్ధతిలో తెలిసిపోద్ది. నిన్ను దేవుడు రాజకీయములకు అశ్వములు వంటి వారిగా చేశారా లేదని తెలిపోద్ది. అపవాది మీదకి ఆయుధాలు పట్టుకున్న వాడికి చూస్తే, ఆయుధాలు పట్టుకున్నాడు చూస్తేనంట దానికి యమా కోపం వచ్చేద్దంట.
వెనకడుగు వెయ్యిన ఈ లక్షణం గుర్రములో ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. బాకానాదం వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని అబ్బా అయ్యగారు ఎంత చక్కగా భలే పెట్టేశారు మీటింగ్స్ అని. తిట్టుకోదంటండి. ఏం చేయదంట? చెప్పండి, నోటితో ఏం చేయదు? మీకులాగా తిట్టుకోదంట. అది మీకులాగా తిట్టుకోదంట, సొనుక్కోదట. ఆహా ఓహో అని గంతులేస్తుందట. ఓ అభిషేక ప్రార్థనలట, ఓ స్వస్థత ప్రార్థనలట, ఓ ఉపదేశ ప్రార్థనలట, ఓ స్తుతి నైవేద్య ప్రార్థనలట. ఆహా ఓహో అని గంతులు వేస్తూ ఉంటదట. చదువుతాను. దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకొని సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. యుద్ధ వాసన కనిపెట్టే లక్షణం గుర్రములో ఉంది. గుర్రములో మిడతలాగా ఎగురుతుందట. దాని యొక్క నాసిక ఊపిరి వదిలి పిలిస్తే ఒక శబ్ద తరంగం, భయంకరమైన శబ్దం వస్తుందట. అంతేకాదు, అది మైదానములో కాలు దూగిద్దట. దేన్ని విని? బాకానాదాన్ని విని మైదానాల్లో కాలు దూగిద్దట. అంతేకాదు, ఆయుధదారుణ్ణి ఖడ్గదారుణ్ణి చూస్తే ఉత్కంఠమైన కోపముతో విరుచుకు పడిపోతాడు. ఆలోచించండి, ఈ రోజున దేవుడు మిమ్మల్ని అలాగులు చేయబోతున్నాడు. అపవాది మీదకి ఉత్కంఠంగా విరుచుకు పడిపోయే అభిషేకాన్ని, వెనక్కి తగ్గే అభిషేకం కాదు, ఆమేన్. వెనక్కి తగ్గే అభిషేకం కాదు, ఆమేన్. ముందుకు కొనసాగే అభిషేకం. వాడి మీద ఎగిరి తూగే అభిషేకం. వాడి నరములను చేర్చి చెప్పాలి అభిషేకం. వాడి నరములకి అభిషేకం. దేవుడు జయించబోతున్నాడు. రానున్న దినాల్లో దేవుడు అభిషేకించబోతున్నాడు. రాజకీయములకు అశ్వముల వంటి వారుగా దేవుడు సంగములు చేయబోతున్నాడు. సంఘాన్ని దేవుడు అలాగున చేయబోతూ ఉన్నాడు. సంఘమును దేవుడు అలాగున అభిషేకించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడ 3 విషయాలు చెప్తున్నా. మొదటి విషయం, శత్రువును మనం త్రొక్కుతాం. రెండవ విషయం, ఆయుధదారుడు, ఖడ్గదారుడు, అపవాదిగాడు కనపడితే, ఆయుధదారుడు కనపడితే యెహోవా యుద్ధాలు చేయడానికి ససిద్ధమైపోగలం. మన దేవునికి స్తోత్రం చెప్పండి. పోరాటాలు చేయగలిగిన వారిగా దేవుడు మార్చేస్తాడు. యెహోవా యుద్ధాలు చేయగలిగిన వారుగా. కాలు దువ్వే దాంట్లో ఫస్ట్ మనమే ఉంటాం. బాకానాదం విని కాలు దువ్వే దాంట్లో ఫస్ట్ మనమే ఉంటాం. ఆహా ఓహో అని గంతులేసే దాంట్లో ఫస్ట్ మనమే ఉంటాం. అంటే శత్రువు మీద ఏదన్నా దాడి చేయాలంటే ఫస్ట్ నువ్వే అని అర్థం. రెండవ విషయం, మొట్టమొదటి విషయం, శత్రువును త్రొక్కేటట్టు దేవుడు చేస్తాడు. రెండవది, పోరాటాలు యెహోవా యుద్ధాలు చేయటానికి ఒక అశ్వమేధముగా దేవుడు నిన్ను మార్చేస్తాడు. ఇక మూడవ దగ్గరికి వచ్చేటప్పటికి 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనాన్ని చూడండి. యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతములను అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూసిన. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆ రోజులు నా వైపు చూడండి. సిరియా దేశపు రాజు ఒక్క ఎలీషాను చంపాలనుకున్న రోజులది. ఎందుకో తెలుసా? ఎలీషా యొక్క ఖ్యాతి, ఎలీషా యొక్క అభివృద్ధి విస్తరిస్తుంది, నానాటికి విస్తరిస్తుంది. ఎలీషా యొక్క పేరు ధన 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 ఎక్కడ చూసినా మారు మ్రోగుతా ఉంది. తను ఎలీషా ప్రవక్త ఇజ్రాయేలు దేశాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు. సిరియా దేశపు రాజుకి ప్రతిసారి అడ్డుపడుతూనే ఉన్నాడు. అయితే సిరియా దేశపు రాజు ఒక్క ఎలీషాని చంపటానికి
సిద్ధమైపోయి అనేక లక్షల వేల గుర్రాలు రథాలు సైనికులని ఒక్కగానైనా ఒక్కడిని చంపటానికి పంపించాడు. అయితే ఎలీషా చుట్టూ ఏమున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది? పర్వతాలు, అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు ఎలీషా చుట్టూ ఒక కంచెగా ఉన్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. ఎందుకు చంపాలనుకున్నాడు సిరియా దేశపు రాజు తననంటే, తన పేరు ప్రఖ్యాతలు విశ్వమంతటా వ్యాప్తి చెందుతున్నాయి. తన పేరు డమకములాగా మారుమోగుతుంది. తను విస్తరిస్తున్నాడు, తను అభివృద్ధి చెందుతున్నాడు. తన పేరు ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో వినపడుతూ సిరియా దేశపు రాజుకు కూడా తన పేరు వినపడింది. అతను ఓర్చుకోలేకపోయాడు. కొన్ని వేల గుర్రాలని, వేల రథాలని, మనుషుల్ని ఎలీషాని చంపడానికి పంపిస్తే ఎలీషా గారి చుట్టూ పర్వతం కాదు కానీ అదిగో అగ్నితో నింపబడిన గుర్రాలు, రథాలు ఆయన చుట్టూ కాపలాదారులుగా ప్రభువుని చేశారు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఈ రోజున ఈ మాట కిందకు వస్తే దేవుడు మిమ్మల్ని ఎందుకు అశ్వమేధములుగా చేయబోతున్నాడు తెలుసా? దేవుడు మిమ్మల్ని ఎందుకు అశ్వమేధముల వంటి వారిగా చేయబోతున్నాడో తెలుసా? సంఘమునకు కంచెగా, దైవజనులకు కంచెగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని గుర్రములుగా చేయబోతున్నాడు అని సందర్భంగా నేను సెలవిస్తున్నాను. ఎందుకంటే ఈ పరిచర్య రానున్న దినాల్లో విస్తరించే పరిచర్య. ఈ పరిచర్య పేరు రానున్న దినాల్లో మారుమ్రోగిపోబోతుంది. ఈ పరిచర్యకు కాపుదలగా, ఈ సేవకునికి కాపుదలగా దేవుడు రాజకీయములకు అశ్వముల వంటి వారుగా చేయబోతున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నిన్ను కాపలాగా దేవుడు పెట్టేయబోతున్నాడు. అంటే నువ్వు ఒక కాపలా కాసే వ్యక్తిగా దేవుడిని పెట్టబోతున్నాడు. అంటే నువ్వు కాపలాగా ఉంటే సంఘానికి కానీ, పరిచర్యకు కానీ, సేవకుడికి కానీ ఏగా కూడా వాళ్ళనంతగా దేవుడిని అభిషేకించబోతున్నాడు. అంటే నిన్ను దాటి ఏమి మా సంఘం దగ్గరికి రాలేదు, పరిచర్యలు ఏమి చేయలేదు, దైవజనులు ఏమి చేయలేదు. దేవుడు రానున్న దినాల్లో నిన్ను రాజకీయ అశ్వముల వంటి వారిగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే అలా చేయటం సంఘానికి క్షేమం, అలా చేయటం సేవకునికి క్షేమం. ఎలీషా చుట్టూ ఆ గుర్రాలు, ఆ రథాలు ఉన్నాయండి. ఎలీషాని ఏమి చేయలేకపోయారు వాళ్ళు. అందుకే నిన్ను దేవుడు రాజకీయములకు అశ్వముల వంటి వారికి దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. సంఘాన్ని కాపలా కాసే వ్యక్తిగా, దైవజనుడిని కాపలా కాసే వ్యక్తిగా నిన్ను దేవుడు చేయబోతున్నాడు. అసలు దేవుడు నిన్ను ఎందుకు రాజకీయములకు అశ్వముల వంటి వారికి చేయబోతున్నాడు అంటే, నువ్వు శత్రువును త్రొక్కాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. శత్రువు అనేసరికి 6 ఐటమ్స్ వచ్చేయాలి. అక్కడ నాగపాములు వచ్చేయాలి, భుజంగాలు, సింహాలు, కొదమ సింహాలు వచ్చేయాలి, సైన్యాధిపతులు వచ్చేయాలి, సాతాను వచ్చేయాలి. శత్రువును త్రొక్కటానికి దేవుడు నిన్ను రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయబోతున్నాడు. ఇక రెండోది వస్తే పోరాటాలను, యెహోవా యుద్ధాలను చేయడానికి రాజకీయములకు అశ్వముల వంటి వారిగా దేవుడు చేయబోతున్నాడు. అంటే ఆయుధాలు పట్టుకున్నాన్ని చూస్తే, ఆయుధాలను చూపించేవాడిని చూస్తే ఒక్కంత కోపముతో ఎగిసిపడేటట్లుగా దేవుడిని అభిషేకించబోతున్నాడు. ఇంకా ఎందుకు దేవుని రాజకీయములకు అశ్వముల వంటి వరకు చేయబోతున్నా తెలుసా? రానున్న దినాల్లో సంఘ అభివృద్ధికి నువ్వు కాపలా, రానున్న దినాల్లో సంఘ పరిచర్యలకు నువ్వు కాపలా, రానున్న దినాల్లో ఈ సేవా నిమిత్తమైన నువ్వు కాపలా, దైవజనుడికి నువ్వు కాపలాగా ఒక అగ్ని గుర్రములుగా, అగ్ని రథములుగా దేవుడిని పెట్టేయబోతున్నాడు. అందుకే దేవుడు నిన్ను రాజకీయములకు అశ్వముల వంటి వరకు దేవుడు చేయబోతున్నాడు. అంటే అర్థం ఏంటంటే శత్రువులను త్రొక్కే పరాక్రమశాలుగా ప్రభు నిన్ను ఉంచుతున్నాడు. దీంట్లో ఏ డౌట్ లేదు. ఈ వాక్యము ద్వారా దేవుడు ఎవరిని దర్శించాడో వాళ్ళు రాజకీయములకు అశ్వముల వంటి వారుగా మారిపోబోతున్నారు. అంటే బురద తొక్కినట్లుగా అంట, కుమ్మరివాడు మన్ను తొక్కినట్లుగా ఈజీగా తొక్కేస్తావు నువ్వు ట్రైనింగ్ సెంటర్లు ఎక్కలేదు, నీ కాలు నొప్పా, కాలు ఆపరేషన్, కాలు కుంటే ఎన్న అవసరం. ఈజీగా ఇట్ట పెట్టి ఇట్టంటే చాలు, ఆడ నెగిపోతాడు. అంతే, నువ్వు బలంగా నుంచోక్కర్లా, ఇట్లా పెట్టి ఇట్టంటే చాలు, ఆడు కీక్రు మనకుంటే సచ్చి ఊరుకుంటాడు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. అందుకే నేను అంటాను, ఆరాధన చేస్తున్నప్పుడు నాట్యం ఆడండిరా బాబు,
నాట్యం ఆడండ్రా నాయన, అట్టా నిలబడొద్దు అంటాను. నాట్యం ఆడుతూ ఉంటే నీ కాళ్ళ కింద ఎన్ని జీవన సస్తున్నట్లుగా ఎన్ని దురాత్మ శక్తులు సచ్చి ఊరుకుంటాయో. దేవుడు వాగ్దానం ఇచ్చాడంటే దాన్ని నెరవేర్చగలిగిన సర్వశక్తిమంతుడు. అందుకే మీరు నన్ను గమనించండి, ఆరాధన చేస్తున్నప్పుడు ఎందుకు నాట్యం వేయాలి బ్రదర్? ఆరాధన చేస్తున్నప్పుడు కాలు అటు ఇటు ఎందుకు ఊపాలంటే నీ కాళ్ళ క్రింద కొదమ సింహాలు దేవుడు తీసుకొచ్చాడు రా బాబు, నాగపాములను పెట్టాడు. నువ్వు కాళ్ళు ఆడించకపోతే కొదమ సింహాలు రావు, సేమ కూడా రాదు నీ కాళ్ళ కిందకి. ఇప్పుడు నిలబట్టి ఇలా నిల్చున్నావు, నీ కాళ్ళ కిందకి ఏమి దూరిద్ది? కొంచెం లేపుతా అటు ఇటు వేస్తా ఉంటే నీ కాళ్ళ క్రిందకి దేవుడు ఒకసారి నాగపాముని వేయటమో, ఒకసారి సింహాన్ని వేయటమో, ఒకసారి శత్రువుని వేయటమో చేస్తాడు. అట్టే నిలబడ్డావు అనుకో ఏముంది? ఏముండదు. అందుకే ఇది ఒక బండ గుర్తుగా పెట్టుకోవడం. నువ్వు ఆరాధన చేస్తున్నావు, అందుకే నేను లెగిచి నిలబడమంట. కొంతమంది అమ్మలైతే అట్టు మోకాళ్ళేది లేగరాదు, పెద్ద ఇది అనుకుంటారు. లెగిచి నిలబడమని ఎందుకంటాడు దైవజనుడు అంటే, శత్రువును తొక్కేటువంటి అభిషేకం ఆరాధనలో ఉంది. ప్రైజ్ లార్డ్ చెప్పండి. ఆరాధన 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 అని నేను ఎందుకు అంత, కొంతమంది నిజంగా అండి, నేను అసలు ప్రతి వారం గమనిస్తున్నా, నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను పేర్లు చెప్పేస్తానండి. దేవుడు గద్దిస్తున్నాడు, చాలా కోపం వస్తుంది నాకు వాళ్ళు చూస్తుంటే. మీరు ఏమన్నా అనుకుని చర్చి మానేసినా పర్లేదు నాకు, ఎందుకంటే చాలా కోపం వస్తుంది. ఇందాకలు కూడా నేను అరుస్తానే ఉన్నా, మీరు ఎందుకు నోరు తెరవాలన్నా సరే కొంతమంది నోరు మూసుకొని ఉన్నారండి. అదే దేవుడు దర్శిస్తున్నా, దేవుడు మాట్లాడుతున్నా వినకపోవటం. అటువంటి వారు రాజకీయములకు అశ్వముల వంటి వారుగా దేవుడు అలా చేయడం వాళ్ళ అవసరంలా దేవుడికి. ఎప్పుడైతే దేవుడు దర్శిస్తున్నప్పుడు రియాక్షన్ ఇస్తారో, దైవజనుడు మాటకి లెగిచి నుంచోమంటే లెగిచి నుంచుంటారో, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతారు. మరి అదేగా దర్శించడం అంటే. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం దానికి తగినట్టుగా రియాక్షన్ ఇవ్వాలి. కొంతమంది రియాక్షన్ ఇవ్వరు, కూర్చోమంటేనేమో మోకాళ్ళు వేస్తారు, మోకరించమంటేనేమో లెగిసి నుంచుంటారు. ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే చెప్పిన దానికి విభిన్నంగా చేస్తూ ఉంటారండి. మోకరించినప్పుడు మోకరించే ప్రేయర్ ఉంటుంది, నిలబడినప్పుడు నిలబడే ప్రేయర్ ఉంటుంది, కూర్చొని చేసేటప్పుడు కూర్చొని, అన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి చర్చిలో. బాధపడాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కటి బండ గుర్తు పెట్టుకో, నువ్వు ఎక్కడైనా కాదు, నువ్వు ఎక్కడ ఏదైనా మీటింగ్కి రేపు వెళ్ళినా సరే, మన మీటింగ్ అనే కాదు, నీ ఇళ్ళ దగ్గర ఎవరైనా మీటింగ్ పెట్టినప్పుడు అక్కడికి ఇలా ఆరాధన చేస్తున్నా సరే, నీ కాళ్ళు అటు ఇటు ఆడుతూ ఉండాలి. ఎందుకంటే నీ కాళ్ళ క్రింద నాగపాములు దేవుడు వేస్తూ ఉంటాడు. నువ్వు కాళ్ళు ఇలా తీసి ఇలా వేస్తున్నప్పుడు నీ కాళ్ళ కిందకి విసురుతూ ఉంటాడు. నువ్వు ఇలా తీసి ఇలా వేసినప్పుడు అది కొదమ సింహం మీద పడింది, దేవునికి స్తోత్రం చెప్పండి. నాగపాముల మీద పడి దేవునికి స్తోత్రం చెప్పండి. భుజంగాల మీద పడింది, దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక్కొక్కసారి సోతాల మీద నా సీక్రెట్ చెప్తా వినండి. నేను ఈ రోజున పాపమును జయించి దేవుని కొరకు బ్రతుకుతున్నానంటే నా నాట్యమే నాకు సహాయం చేస్తుంది. నేను అన్ని దినములు నాట్యం చేస్తాను. మీకులాగా ఒక వారం చేసి ఒక వారం అట్ట ఉండను, నాకు నచ్చదు. చాలామంది అభిషేకం పొందుకోవట్లేదు, దేవుని దగ్గర నుంచి ఒక నేరారోపణ వచ్చింది మీ మీద అంటే ఒక వారమే పొందుతారా? అది రెండో వారం భాషలే మాట్లాడేటప్పుడు ఒక వారం బాబా అంటూనే ఉంటాడు, రెండో వారం బాగాలేదు బూలేదు అంటే ఏంటిరా బాబు. అసలు మేము 2014లోంచి, నేను మా చెల్లిని అడగండి, 2014 నుంచి మా చెల్లిని చూస్తూనే ఉంది. ఏ వారమైనా సరే నేను అభిషేకం పొందుకోకుండా ఉన్నానా? అది వచ్చేవాడు. ప్రదీప్ గారు చర్చికి వెళ్ళేవాడు అండి. ఏ వారం కూడా, ప్రతి వారం అండి. అడగండి ఏ వారం ఆగిందో. నాకు అలా ఇష్టం ఉండదు. ఆత్మ బంధుతో నింపబడుతూ ఉంటాను. అందుకే శత్రువుని నేను జయించగలుగుతున్నాను. నా సీక్రెటే అది, ఇంకేమీ కాదు, పెద్ద విషయం ఏమి లేదు దాంట్లో. ప్రతి వారం ప్రతి వారం అన్య భాషలు మాట్లాడకుండా ఉన్నాను నేను. ప్రతిరోజు మాట్లాడుతున్నాను, ప్రతి వారం మాట్లాడతాను, ప్రతి వారం ఆత్మలో ఉత్కంఠగా రేపబడతాను. అసలు శత్రువు కనపడితే నేను మీకులాగా ఉప్పు కారాలు తినేవాడు. మీరు సప్పటి కూరలు తింటారేమో కానీ శత్రువు కనపడం కానీ కాళ్ళు దువ్వుతాను. నాకు ఏమో మెంటలు వస్తుంది. నాకు నీరసాన్ని ఇప్పుడు పోయిన శుక్రవారం అండి, మీరు నమ్మరు, నాకు ఎంత బలహీనంగా ఉందో తెలుసా. కళ్ళు తిరిగిపోతున్నాయి, తల తిరిగిపోతుంది. కానీ అంత గట్టిగా అరిచి నేను వాక్యం చెప్పానంటే ఇది కేవలం యెహోవా నన్ను అలా వాడుకున్నాడు. ప్రైజ్లా. నేను చెప్పాను కదా, నువ్వు తొక్కడానికి వీలు కాకపోయినా ఆయన బలం ఇచ్చి తొక్కిస్తాడు. ఇప్పుడు ఆయన బలానికన్నా రియాక్టర్ ఎవరా బాబు? ఆయన బలానికన్నా వదిలే నీ శరీరం ఎట్లాగో పనికి మన శరీరం, నీ శరీరం ఎట్లాగో లొంగదో కదలదో తిరగదు. ఆయన బలానికి వదిలే, ఆయన వాడుకుంటాడు నీ శరీరాన్ని. అట్టాగా వదలవు, ఇట్టాగా వదలవు, అట్టాగా వదలవు. ఇంక మరి ఇది ఎక్కడ పడిచి వచ్చేది పొద్దుగోకులు. నీకు ఏది చెప్పినా తంటే.
నీ శరీరం నీకు సిగ్గనుకో, నీ నాట్యం ఆడటం సిగ్గనుకో, ఇట్ట కదలటం సిగ్గనుకో, నీ శరీరాన్ని పూర్తిగా ప్రభు వదిలేక నీకు సిగ్గు తెలియదన్నమాట. ప్రభు ఆడిస్తాడు నీ శరీరాన్ని, ప్రభు తొక్కిస్తాడు నీ పాదాలతో. నువ్వేం అక్కడ కామ్గా ఉండొచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. నువ్వు ఆయన తొక్కించడం మొదలు పెడితే ఒక్కొక్కడికి పసరు బయటికి రావాలన్నమాట. పావులు ఉన్న విషయాలు బయటికి రావాలి, ఫార్లు పగిలి బయటకు వచ్చారు ఒక్కొక్కరు. అలాగ తొక్కేలాగా దేవుడు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా దేవుడు ఈ రాజమాత్రం చేయబోతున్నాడు. ఆయన చేసి ఉన్నాడు, చేయడానికి ససిద్ధముగా ఉన్నాడు. అలా తయారవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈరోజు? ఎలా చెప్పమ్మా? రాజకీయంలో బాగానే చెప్పావు, రాజకీయంలో తిరిగే ఏంటి పంపిస్తీ, రాజకీయంలో బాగానే మాట్లాడు. అశ్వములు వంటి వారిగా అనండి, అంటే గుర్రములు వంటి వారిగా దేవుడు చేయబోతున్నాడు. ఈ వాక్యమును ప్రభు మీ వెనుకల్లో దీవించి ఆస్వాదించి బలపరిచినగాక.